బాస్ 10 ఐపీఎల్ టీంలలో ఈసారి ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెనే అన్నింటికంటే చాలా చాలా బ్యాలెన్స్డ్గా, చాలా పటిష్టంగా, చాలా బీభత్సంగా కనబడుతుంది. ఈ టీంలో ఒకరు ఇద్దరు కాదు బాస్, ఏకంగా 6 సూపర్ స్టార్లు ఉన్నారు. మరి ఇలా 6 వీరవిహారం చేసే ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటే ఇక ఆ టీంనేగా బాస్ ఫుల్ స్ట్రాంగ్ టీం అంటాం. నిజం బాస్, ఈసారి ముంబై ఇండియన్స్ టీంలో మంచి బ్యాలెన్స్ కనబడుతుంది. 8th 9th పొజిషన్ వరకు బ్యాటింగ్ ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇక బౌలింగ్ ఆప్షన్స్ కూడా అద్దిరిపోయాయి. టాప్ క్లాస్ స్పిన్నర్స్, వరల్డ్ క్లాస్ పేసర్స్ ముంబై టీమ్ సొంతం. ఈ బౌలర్స్తో స్టార్టింగ్ ఓవర్స్ వేయించిన సత్తా చాటుతారు, మిడిల్ ఓవర్స్ వేయించిన సత్తా చాటుతారు, ఇక డెత్లో బౌలింగ్ వేయించిన సత్తా చాటి టీంకి విజయాన్ని అందిస్తారు. ఇలా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్లో ఒకరికి మించి ఒకరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. అందుకే అంటున్నా బాస్, ముంబై ఇండియన్స్ ఈసారి చాలా పటిష్టంగా, చాలా బీభత్సంగా, చాలా బ్యాలెన్స్డ్గా కనబడుతుంది. మరి బాస్, ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ నుండి బరిలోకి దిగే ది అల్టిమేట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూసేద్దామా బాస్? అంతకుముందు ఒక్కసారి ముంబై ఇండియన్స్ ఫుల్ టీమ్ చూసేయండి బాస్. ఫస్ట్ బ్యాటర్స్ గురించి చూస్తే బాస్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, షెఫెన్ రూథర్ఫర్డ్, దనేష్ మలేవర్, తిలక్ వర్మ. ఇక వికెట్ కీపింగ్ ఆప్షన్ చూస్తే బాస్, ఎంఐ దగ్గర ముగ్గురు వికెట్ కీపర్స్ ఉన్నారు. రాబిన్ మించ్, రియాన్ రికల్టన్, క్వింటన్ డికాక్. ఇక ఆల్రౌండర్స్ ని చూడండి బాస్, ఎంఐలో నెక్స్ట్ లెవెల్ ఆల్రౌండర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఎంఐ కెప్టెన్, నమన్ ధీర్, మిచెల్ శాట్నర్, రాజ్ అంగద్ భావా, కర్బిన్ బోష్, విల్ జాక్స్, శార్దుల్ ఠాకూర్, అదర్వ్ అంకోల్కర్, మయాంక్ రావత్. ఇంతమంది టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ముంబై టీంలో ఉన్నారు. ఇక బౌలర్స్ గురించి మాట్లాడితే బాస్, ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రఘు శర్మ, అలా గజఫర్, మహమ్మద్ ఇజ్హార్, ఫైనల్గా వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఇది బాస్ ముంబై ఇండియన్స్ ఫుల్ స్క్వాడ్. ఈ స్క్వాడ్లో ఉన్న ఒక్కొక్కరు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్సే. మరి అలాంటి ఈ స్క్వాడ్లో నుండి ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేయడం కత్తి మీద సామే. అయితే బాస్, ముంబై టీం ఆపోజిట్ టీంలని మట్టి కరిపించాలంటే ఎంఐ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఓపెనర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్. వీరిద్దరే ముంబై ఇన్నింగ్స్ని ఓపెన్ చేయాలి. వీరు చేస్తేనే ముంబైకి మెరుపు స్టార్ట్ లభిస్తుంది. ఒకవేళ క్వింటన్ డికాక్ విఫలమైతే అప్పుడు తన స్థానంలో రియాన్ రికల్టన్కి అవకాశం ఇవ్వాలి. డికాక్ అంతా కాకపోయినా రికల్టన్ కూడా విధ్వంసకర ప్లేయరే. ఒకవేళ డికాక్ ఫ్లాప్ అయితే అప్పుడు రికల్టన్కి అవకాశం ఇవ్వాలి. అదర్వైజ్ రోహిత్, డికాక్ వీరిద్దరే ముంబైకి పర్ఫెక్ట్ బ్లాస్టింగ్ ఓపెనర్స్. ఇక మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడితే బాస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. వీరిద్దరు ముంబై మిడిల్ ఆర్డర్ని సమర్థవంతంగా చూసుకుంటారు. బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్లో బరిలోకి దిగుతారు. ఇక వీరి తర్వాత ముంబై టీం ఆల్రౌండర్స్ వచ్చేస్తారు. అందులో ఫస్ట్ హార్దిక్ పాండ్యా, నెక్స్ట్ విల్ జాక్స్. ఈ విల్ జాక్స్ బాస్ రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో ఏకంగా 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. అంటేనే అర్థం చేసుకోండి బాస్, తను ఏ రేంజ్లో ఫామ్లో ఉన్నాడు, ఈసారి ఐపీఎల్లో ఏ రేంజ్లో విధ్వంసం చేస్తాడో అని. ఈసారి ముంబై టీంలో మేబీ వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తాడు ఈ విల్ జాక్స్. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్న ఆల్రౌండర్ ఈ విల్ జాక్స్. ఇక తర్వాత నమన్ ధీర్, నెక్స్ట్ మిచెల్ శాట్నర్, న్యూజిలాండ్ కెప్టెన్. తన కెప్టెన్సీ స్కిల్స్తో T20 వరల్డ్ కప్లో తమ టీంని ఫైనల్ వరకు చేర్చాడు. ఇతడు కూడా బ్యాటింగ్ బౌలింగ్లో ఇరగదీసే ప్లేయరే. ఇక బౌలర్స్ గురించి మాట్లాడితే బాస్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, ఫైనల్గా బుమ్రా. ఈ నలుగురే ముంబై ఇండియన్స్ పేస్ దళాన్ని చూసుకునేది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శార్దుల్ ఠాకూర్ని ఆడించవచ్చు ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వేస్తే, లేదంటే మయాంక్ మార్కండేని బరిలోకి దింపుతారు. ఈ ప్లేయింగ్ 11తో గనక ముంబై ఇండియన్స్ బరిలోకి దిగితే మాత్రం బాస్ వేరే లెవెల్ అంతే. ముంబైకి ఘన విజయాలు, ఆపోజిట్ టీంకి ఘోర పరాభవాలు తప్పవు. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి బాస్ ఈ ప్లేయింగ్ 11ని. ఇందులో ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. క్లియర్ కట్గా అయితే 6 వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, మిగిలిన 5 కూడా మామూలు ప్లేయర్స్ కాదు. తమ సత్తాతో సిచ్యువేషన్ ఏదైనా మ్యాచ్ని గెలిపించగల సమర్థులు. ఈ టీం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే బాస్, రూథర్ఫర్డ్కి ప్లేయింగ్ 11లో చోటు లేదు, రియాన్ రికల్టన్కి చోటు లేదు. కర్బిన్ బోష్ తను సూపర్ ఆల్రౌండర్ అయినా తను బెంచ్కే పరిమితం అవ్వనున్నాడు. మరి బెంచ్ పైనే ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు అంటే
బరిలోకి దిగే ప్లేయింగ్ 11 మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం చేయగలరో ఊహించుకోండి బాస్. అందుకే ముంబై ఇండియన్స్ ఈసారి చాలా చాలా బీభత్సంగా కనబడుతుంది. మరి బాస్, ఈ టీంపై మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి ఐపీఎల్ కప్ ముంబై ఇండియన్స్ చేజిక్కించుకుంటుందా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.